నమస్కారం విఆర్ న్యూస్ కి స్వాగతం. ఇక డీటెయిల్స్ చూస్తే గత జ్ఞాపకాలను నెమరువేస్తూ కొత్త ఆశలకు ఊపిరిపోస్తూ అభ్యుదయం ఆకాంక్షిస్తూ జిల్లాలోని విఆర్ న్యూస్ వీక్షిస్తూ ఆదరిస్తున్న మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జిల్లా అధికారులకు, ప్రజా ప్రతినిధులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇట్లు విఆర్ న్యూస్ కేబుల్ నెట్వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు విగ్రహాన్ని కూడా వైఎస్ జగన్ ఆవిష్కరిస్తారని తెలిపారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని మండిపడ్డారు. శాంతి భద్రతల పేరుతో పోలీసుల ద్వారా వైఎస్ జగన్ రాకపై ఆంక్షలు విధించేందుకు సిద్ధమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకి వైఎస్ జగన్ వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులను పిలిపించి చిత్ర విచిత్రమైన ఆంక్షలు విధిస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ ఎటువంటి బహిరంగ సభలు, ర్యాలీలు, నిరసన కార్యక్రమాల్లో పాల్గొనేందుకు రెంటపాళ్లకు వెళ్లడం లేదు. చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తున్నా కూడా ఈ ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. అసలు వైఎస్ జగన్ ఇంటి గడప దాటి బయట కాలు పెడితేనే చంద్రబాబు, లోకేష్ కి నిద్ర పట్టడం లేదు. పొగాకు రైతులను పరామర్శించడానికి పొదిలి వెళ్తే అలజడి సృష్టించడానికి కొంతమంది మహిళలను మోహరించి నల్ల బెలూన్లతో నిరసనకు దిగారు. మా కార్యకర్తలు అమాయక రైతుల మీద టీడీపీ గూండాలతో దాడులు చేయించారు. తిరిగి మా నాయకులపైనే అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేశారు. వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకుంటే సహించం. ఇటీవలే వ్యాపారి గుత్తా లక్ష్మీనారాయణ పోలీసుల వేధింపులు భరించలేక విషం తాగి ఆస్పత్రిలో చావు బతుకుల మధ్య చికిత్స పొందుతున్నారు. పోలీసుల వేధింపులు తట్టుకోలేక మా నాయకులు ఆత్మహత్యలు చేసుకుని చనిపోతుంటే వారికి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ వెళ్తున్నారు. ఆయన వెళ్లి పరామర్శిస్తే పోలీసుల దుశ్చర్యలు ప్రపంచానికి తెలిసిపోతాయనే భయంతో వైఎస్ జగన్ పర్యటనలపై ఆంక్షలు విధించి అడ్డుకోవాలని చూస్తున్నారు. ఈ దేశంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ప్రతి పౌరుడికి ఉంది. దాన్ని కాలరాసేందుకు ప్రయత్నించడం అప్రజాస్వామికం. చంద్రబాబు, లోకేష్ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలి. వైఎస్ జగన్ పర్యటనలను అడ్డుకోవడానికి చూడడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నా అన్నారు. ఎస్పీ శ్రీనివాసరావు జగన్ పర్యటనకు అనుమతి నిరాకరించడానికి గల కారణాలను వివరించారు. ఈ నెల 18న వైఎస్ జగన్ సత్తెనపల్లి మండలం రెంటపాళ్లకు వస్తున్నారని, ఆయన పర్యటన కోసం సత్తెనపల్లి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ గజ్జెల సుధీర్ భార్గవ్ రెడ్డి అనుమతి కోరారన్నారు. అయితే కార్యక్రమానికి ఎంతమంది వస్తున్నారు, ఎన్ని వాహనాలు వస్తున్నాయి, వారికి కావాల్సిన ఏర్పాట్లు ఏమిటి అనే పూర్తి వివరాలను గజ్జెల సుధీర్ భార్గవ్ రెడ్డి తమకు ఇవ్వలేదని ఎస్పీ చెప్పారు. సుమారు 30,000 మంది వస్తారని తమకు తెలిసిందని, అంతమంది ఒకేసారి వస్తే శాంతి భద్రతల సమస్య వస్తుందని, అందుకే అనుమతి ఇవ్వలేదని అన్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. తాము అడిగిన పత్రాలు ఇస్తే మరోసారి అనుమతిపై పరిశీలిస్తామని, పోలీసుల అనుమతి తీసుకోకుండా ఈ కార్యక్రమం చేపడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.